ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి మనం ఎంతగానో కలవరం చెందుతూ ఉంటాం, మనం ఎంతగానో భయపడిపోతూ ఉంటాము. మరి ఈ పరిస్థితి నుండి ఏ రీతిగా దాటాలి అనేటువంటి అయోమయ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన 365 సార్లు భయపడకు 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 అని రాయించి ఉంచారు. అంటే రోజుకి ఒకసారి దేవుడు మనతోటి భయపడద్దు అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడాను మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి మనం కలవరం చెందేటువంటి వారముగా ఉంటాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం నుండి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడు సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలను, మనము భయపడము. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు మనకి ఆశ్రయముగా దుర్గముగా, ఆయన కొండ కోటగా మన పక్షంగా ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను, లేదా నీకు తెలిసినటువంటి వారి జీవితంలో ఎలాంటి స్థితిగతులు ఎదురైనప్పటికీ కూడాను వారి జీవితాలతో నీ జీవితాన్ని కంపేర్ చేసుకొని, మరి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితులతోటి నీ యొక్క పరిస్థితిని కంపేర్ చేసుకుని నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే కనుక ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. భూమి మార్పు నొందిను, నడి సముద్రాలు పర్వతాలు మునిగిను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతాలు కదిలిను, మనం భయపడము. ఎందుకొరకనంటే కనుక మరి దేవుడు మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఇటువంటి దేవుడిని కలిగినటువంటి మనము మరి ధైర్యం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే కనుక, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక, నీ ఎదుట జరుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి, నీ ఎదుట జరుగుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మరి నువ్వు ఏ రీతిగా నువ్వు స్పందిస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు ప్రశ్నించుకో. ఎందుకొరకనంటే దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు, అవునయ్యా నువ్వు నా పక్షంగా ఉన్నావు కాబట్టి నేను భయపడను, నా కొండ కోట ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, నా చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ నేనైతే నిన్ను బట్టి నేను ధైర్యం కలిగి ఉంటానని ఒక తీర్మానం తీసుకోగలవా? అటు తీర్మానాన్ని కనుక నువ్వు తీసుకోగలిగినట్లయితే కనుక దేవుడు నిన్ను ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఒక పేతురుని ఏ రీతిగా సముద్రపు అలల మీద నడిపించగలిగాడో అదే రీతిగా నీ పరిస్థితుల మీద నడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడిగా ఉన్నాడు. మరి నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించాలని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉండి నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడాను దేవుడు నిన్ను ధైర్యపరిచి ఆ ప్రతికూల పరిస్థితుల మీద నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.